పి అరవింద్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. Telangana, wherein it has inter alia mentioned that the mining lease in question has 49 acres of de-reserve forest land and department has no objection for the said project. The committee suggested that this letter may be verified from the PCCF, Government of Telangana. ఆ లెటర్ గనక నిజమే అయితే దాన్ని పోయి వెరిఫికేషన్ చేయించుకొని రండి అని అదే కమిటీ అన్నది. మళ్ళీ మీడియా మిత్రులకు మళ్ళీ పర్టికులర్ ఒక 2-3 ఛానళ్ళకి నేను కాదు అలిగేషన్ చేసేది. ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ, సుప్రీం కమిటీ అబవ్ ద PCCF తెలంగాణ వాళ్ళు 2 సార్లు ఈయన లెటర్ తీసుకుపోయి ఇచ్చినా కూడా వాళ్ళకి నమ్మశక్యంగా లేదు, వెరిఫై చేసుకొని రమ్మని మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి 2021 2019లో చెప్పడం జరిగింది. అయిపోయినాక నేను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్కి 29 జూన్ నాడు లెటర్ రాసిన. ఏంది మేడం మీరేమైనా శోభా గారు ఉన్నట్టున్నారు, ఏమైనా వెరిఫై చేసినరా, దీని సమాచారం ఇవ్వండి అని. దీని ఆర్టీఐలో కూడా పెట్టిన, కానీ మన దగ్గర ఆర్టీఐ పనిచేయదు. కేసీఆర్ పర్మిషన్ కావాలి, ఆయననేమో ఫోన్లు ఎత్తాడు ఫామ్ హౌస్లో కూర్చొని. 29th జూలై 2020 లెటర్ రాస్తే అది అటే వేయింది. మళ్ళా మేడం పేరు పెట్టి, శోభా గారు మేడం పేరు పెట్టి మళ్ళా నేను 7th జూలై 2020కి అంటే 8 రోజుల తర్వాత రిమైండర్ పెట్టిన. అంత లోపల ఏమైందంటే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లెటర్ వచ్చింది PCCFకి. నా కంప్లైంట్ ఫార్వర్డ్ చేసుకుంటూ దాని మీద ఎంక్వైరీ చేసి ఇవ్వమని చెప్పి. కాబట్టి ఇది లెటరు. అడ్రస్ టు ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్, కాపీ టు PCCF, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్. అది వచ్చింది కాబట్టి అంత లోపల ఇది 4th జూను. సరే కోవిడ్లో వచ్చేవరకు లేట్ అయింది అనుకున్నామా, ఏమనుకున్నామో మరి ఆమె చూడలేదు అనుకుందాం. 7th జూలై నాడు నేను రిమైండర్ ఇయ్యంగానే తక్షణమే నాకు ఆమె రిప్లై ఇచ్చింది ఈమెయిల్ ద్వారా. కోవిడ్ సిచ్యువేషన్ ఉంది, ఎంక్వైరీ చేసి ఇస్తామండి తొందరలో అంటే, మేడం 2017లో నేను అనలే, మీ హయ్యర్ అథారిటీ ఎక్స్పర్ట్ కమిటీ మీకు రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నదని చెప్పింది. మళ్ళా 2019లో రెండోసారి చెప్పింది. దాని తర్వాత అరవింద్ చెప్పిండు. కోవిడ్ లేదు కదా అప్పుడు. సరే 7th జూలై అయిపోయింది, ఇలా ఏడున్నామండి ఇవాళ మనం 7th అక్టోబర్. As soon as situation improved, DGPS survey will be conducted and report finalized. It is further informed that no report has been submitted to MOEF till now. Last line చూడండి. It is further informed that no report has been submitted to MOEF till now. అంటే వాళ్ళ కమిటీలు, ఆమె సుప్రీం బాడీ, ఆమె పైన ఉన్న బాడీ చెప్తుంటే కూడా, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ లెటర్ ఇస్తుంటే ఆ కమిటీలు రెఫర్ చేస్తుంటే కూడా వీళ్ళు యాక్ట్ చేస్తలేరు. అది మైన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి. నౌ ఎందుకు యాక్ట్ చేస్తలేరు అది నేను మీడియా మిత్రులకు వదిలేస్తా. మీరు ఊహాగానాలు చూపించుకుంటే మేము కూడా ఏమైనా వదిలేయాలి కదా స్కోపు మొత్తం మేమే చెప్తే ఎట్లా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ డేటెడ్ February 7th 2018 between Goa Foundation petitioner, Sisa Sterlite Limited and others respondents. The mining lease holders who have been granted the second renewal in violation of the decision and directions of this court in Goa Foundation are given time to manage their affairs and may continue their mining operations
till 15th March 2018. జడ్జిమెంట్ 7th February 2018కి ఇచ్చింది. దాదాపు నెల రోజులు గడువే ఇచ్చింది. 15th March వరకు 2018 వరకు మైనింగ్ కొనసాగించుకోవచ్చు. కానీ దే ఆర్ డైరెక్టెడ్ టు స్టాప్ ఆల్ మైనింగ్ ఆపరేషన్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 16th March 2018. ఈమె తక్షణమే దాని తర్వాత నెలగాగానే మైనింగ్ ఆపాలి. అంటిల్ ఫ్రెష్ మైనింగ్ లీజెస్, until fresh mining leases, బ్రాకెట్లో చూడండి, not fresh renewals or other renewals are granted and fresh environment clearances are granted. The state of Goa should take all necessary steps to grant fresh mining leases in accordance with the provisions of Mines and Minerals Act 1957, which was amended in 2015 and 16. The Ministry of Environment and Forest should also take all necessary steps to grant